వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి అలాగే భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పైన ఆయన ప్రచారం పైన 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బస్సు యాత్రలో ఉండగానే ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు ఆయనకు లేఖను అందజేశారు. దీంట్లో అంటే ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ సంఘం ఢిల్లీ నుంచి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఇటీవల ఆయన సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు చేసిన కామెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేశారు. అదేమిటంటే, ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పారేసింది. వీళ్ళకు పరిపాలన చేత కావడం లేదు. వీళ్ళు కుక్కల కొడుకులు అండ్ లత్కోర్లు, చవటలు, దద్దమ్మలు, తెలివి లేని వాళ్ళు అండ్ ప్రజల్ని అబద్ధాలతో మోసం చేసి ప్రలోభ పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఓకే, 1.8% మార్జిన్తో మాత్రమే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది కూడా ప్రజల్ని మోసగించి. అండ్ ఇంకొకటి, ఆయన చేసిన కామెంట్స్లో దొంగనా కొడుకులు అన్నాడు అండ్ యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పాడు. అండ్ చేతకాని వాళ్ళు పాలన చేయడం సాధ్యం రాదు వీళ్ళకి, తెలివి లేని దద్దమ్మలు అన్నాడు. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తూ మాట్లాడాడు. అడ్డం పొడుగు మాట్లాడే మంత్రి అంటూ ఆయన కామెంట్ చేశాడు. బీజేపీ గురించి కూడా కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు అదే విలేకరుల సమావేశంలో. అందువల్ల ఏంటంటే, ఇంకా ఈ డెరోగేటరీ వ్యాఖ్యలుగా, అలాగే అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎంసీసీ అని అంటాం మామూలుగా, ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనావళి రూపొందిస్తుందో దాన్ని అతిక్రమించిన భాషను వాడినట్లు, దాన్ని ఉల్లంఘించినట్టుగా, కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించినట్టుగా భావించి తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలియజేసింది. సో ఇది బుధవారం రాత్రి 8 గంటలకు ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. మళ్ళీ శుక్రవారం రాత్రి 8 గంటల దాకా అమల్లో ఉంటుంది. ఈలోగా కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడడానికి లేదు, రోడ్ షోస్లో మాట్లాడడానికి లేదు, లేదా ఇంకా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి లేదు. మొత్తంగా ఆయన ప్రచారం పైనే ఒక ఆంక్ష పెట్టినట్టుగా మనం భావించాలి. అంటే బ్యాన్ చేసింది ఓ 48 అవర్స్. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇదేమి అరాచకం అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి ఎన్నికల కమిషన్కు అర్థం కావడం లేదా, ఎన్నికల కమిషన్కు తెలియడం లేదా, మరి ఎన్నికల కమిషన్కు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న బూతులు అవి ప్రవచనాలుగా వాళ్ళకు కనిపిస్తున్నాయా, ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇదంతా కూడా అంటే కేసీఆర్ ప్రచారం పైన విధించిన నిషేధం అనేది ఇది ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చేసిన కుట్ర అని కూడా కేటీఆర్ తన ట్వీట్లో ఆరోపించాడు. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, చాలా సందర్భాలు ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళిపోతారని, ఇంకా అటువంటి కామెంట్స్ అన్ని కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. బట్ అటువంటివి ఏవి కూడా మరి ఎన్నికల కమిషన్ ఎందుకు గుర్తించలేదు, లేకపోతే అవి ఎందుకు ఈ పర్టికులర్గా మనం కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసినట్టుగా ఎందుకు కాదో కూడా ఎన్నికల కమిషన్ మరి చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.